అది అబద్ధం అయినప్పుడు గట్టిగా ఖండించాలి కదా, అది అబద్ధం అయితే. ఇప్పుడు ఇది నిజమేనా అందరూ నమ్ముతున్నారు, ఈ కుంభకోణం నిజమే, అందుకనే ఎవరు ఏం మాట్లాడట్లేదు, అందుకనే ఇది జరిగిందనేది రాధాకృష్ణ రాసింది నిజమని అందరూ నమ్ముతున్నారు ఇవాళ. సో దీన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు హరీష్ రావుని నోటీసులు ఇచ్చడం, జనం ఇప్పుడు మీడియా అటెన్షన్ అంతా ఇటువైపు వెళ్తుంది కదా, దాన్ని వదిలి మామూలుగానే ఇది అందరూ చేసే అన్ని పార్టీలు ఈ టాక్టిక్స్ ని ఫాలో అవుతున్నారు. అంటే మన మీద ఒక ఇష్యూ వచ్చినప్పుడు దీన్ని ఇంకొక డైవర్ట్ చేసి జనాల దీన్ని మర్చిపోయేట్టుగా చేయడం, ఇది చేస్తున్నారు తప్ప దాన్ని ఓపెన్ గా ఎదుర్కొని డీల్ చేయడం అనేది ఈ మధ్య ఎవరు చేయట్లేదు. అందులో భాగంగానే ఇప్పుడు హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు. మేబీ హరీష్ రావుని అరెస్ట్ చేస్తారనేది కూడా చూడాలి. కాకపోతే హరీష్ రావుని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ కి లాభం అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ లో హరీష్ రావు చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ కవిత కూడా హరీష్ రావు మీద అనేక ఆరోపణలు చేస్తుంది. సో ఆయనకేముంది, కొద్ది రోజులు పోయి జైల్లో కూర్చొని వస్తాడు, ఆయనకు పెద్ద పోయేదేం లేదు, జైల్లో పెట్టడం వల్ల ఆయనకి నష్టం ఏం లేదు. కానీ ఏదైనా ఉంటే లాభమే, ఎందుకంటే ఇది మళ్ళీ మొత్తం డిస్కషన్ లేక వస్తుంది, బీఆర్ఎస్ క్యాడర్ యాక్టివ్ అవుతారు, వాళ్ళు ఉద్యమాల్లోకి వస్తారు, సో ఇంకా కసి పెరుగుతుంది వాళ్ళకి. సో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనే కొంత కాంగ్రెస్ కి నష్టం జరిగింది, బీఆర్ఎస్ కొంత ఊపు వచ్చింది పంచాయతీ ఎన్నికల్లో. దాన్ని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అది కానీ సేమ్ రిపీట్ అయితే రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పెర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ దాదాపు 3 ఏళ్ళు అయిపోవస్తాం. సో ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంప్లీట్ గా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ గట్టిగా ఎక్కడ ఫైట్ చేయట్లేదు, ఓన్లీ బీఆర్ఎస్ చేస్తుంది. అది కూడా హరీష్ రావు కూడా అన్నాడు, మరి ఇంత జరుగుతుంటే బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడట్లేదు, బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదని కిషన్ రెడ్డికి లెటర్ కూడా రాశాడు ఈ కుంభకోణానికి సంబంధించి, మీరు తేల్చండి అని. ఎందుకంటే ఇది కేంద్రంతో కూడా లింక్ ఉంది. ఆ బొగ్గు గనులో కేంద్రం వాటా 49% ఉంది, 51% తెలంగాణ సింగరేణి కాలరీస్ కి ఇచ్చారు. సో అందువల్ల కేంద్రానికి కూడా సంబంధం ఉంది కాబట్టి కేంద్రం కూడా మాట్లాడాలి దీని మీద. బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి అనేది కూడా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ యాక్టివ్ అయ్యే కొద్దీ రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా ఉంది. అందుకని బీఆర్ఎస్ ని కంప్లీట్ తొక్కేయాలనేది రేవంత్ రెడ్డికి ఉండే ప్లాన్. అందుకే మొన్న కూడా తెలుగుదేశం వాళ్ళకు కూడా పిలిపించాడు. తెలుగుదేశం పార్టీని బీఆర్ఎస్ తొక్కేయాలనుకున్నది కాబట్టి మీరందరూ బీఆర్ఎస్ ని తొక్కేయండి అని రేవంత్ రెడ్డి పిలిపించారు. అంటే తెలుగుదేశాన్ని తనకు మద్దతు ఇవ్వమని అడుగుతున్నట్టుగానే ఉంది రేవంత్ రెడ్డి. సో దాని మీద కూడా విమర్శలు వచ్చాయి. అంటే ఇతను ఆల్రెడీ చంద్రబాబు బినామీ అని, చంద్రబాబు శిష్యుడు అని రకరకాలుగా విమర్శలు ఉన్నాయి. దానంతా ఆయన ఖండిస్తున్నాడు. కానీ ఆయన మాటలు ఇప్పుడు ఎన్టీ రామారావుని పొగడం కానీ, తెలుగుదేశం వాళ్ళని బీఆర్ఎస్ తొక్కేసింది కాబట్టి మీరు బీఆర్ఎస్ ని తొక్కేయండి అని చెప్పడం కానీ, ఇదంతా ఏమవుతుందంటే తెలుగుదేశం రేవంత్ రెడ్డి ఒకటే అన్న ఒక నెరేటివ్ అయితే జనం నమ్ముతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇవన్నీ స్ట్రాటజీలు కానీ పెర్ఫార్మెన్స్ లో రిజల్ట్లు ఎక్కడ వస్తాయి, ఎలక్షన్లలోనే రియల్ బలం ఎంత అనేది తేలుతుంది. సో ఇప్పుడు దాని ఏమంటారు, ఉప ఎన్నికల్లో జూబ్లీస్ కానీ ఇక్కడైతే రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు ఆ మేరకు. కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఆ మేరకు సక్సెస్ కాలేదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ కానీ గొప్పగా లేకపోతే అది రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే అతని చుట్టూ అతన్ని లాగేయడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే కల్చర్ అది. ఒకరు ఎవరన్నా పైకి వెళ్తుంటే మిగతా వాళ్ళు లాగుతారు. అక్కడ ప్రతి ఒక్కరూ సీఎం అనే అనుకుంటారు కాంగ్రెస్ పార్టీలో. అప్పుడు మనకి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇదే బాబుత్ అనమాట. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా ఒక డజన్ మంది మేము సీఎం అని ఎవరికి వాళ్ళు ప్రకటించుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో నిజానికి రేవంత్ రెడ్డి ఎఫెక్టివ్ గా చేయగలుగుతున్నాడు, పార్టీని కంట్రోల్లో పెట్టుకోవడం ఇప్పటి వరకు అయితే సక్సెస్ఫుల్ గా చేశాడు. ఇప్పుడు ఆయనకి ఇబ్బందులు ఎదురైనాయి. దీన్ని డైవర్ట్ చేయడానికి హరీష్ రావు డ్రామా స్టార్ట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏండ్ల తరబడి కంటిన్యూ అవుతానే ఉంది. అది ఎప్పటికి కూడా కొలిక్ అయితే రాబోతున్నట్టు కనబడదు. అంటే మనకేందంటే కేసులన్నీ కూడా పొలిటికల్ గా ఉపయోగించుకోవడం అనేది తప్ప లీగల్ గా దాన్ని లాజికల్ ఎండ్ కి తీసుకెళ్లి శిక్షలు వేసే కార్యక్రమం ఈ దేశంలో జరగదు. అది అనేక సార్లు ప్రూవ్ అయింది. ఇది కూడా అలాంటిది.